చెప్పట్లే కానీ ఆయన జీవితము క్రీస్తు యొక్కకు రాక మునుపు, క్రీస్తుని ఎరగక మునుపు, క్రీస్తులోకి రాక మునుపు ఆయన జీవితము ఎలా ఉంది ఆలోచించాల్సింది. పూర్వము ఎలా ఉన్నానంటే దూషకుడు, పూర్వము దూషకుడు, పూర్వము హింసకుడు, పూర్వము హానికరుడు అయిన పౌలును దేవుడు నమ్మకమైన వాడిగా ఎంచాడు. నమ్మకమైన వాడిగా దేవుడు ఎంచితే అననీయ అంటాడు ఒక మాట. అననీయ అంటాడు అపోస్తల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం చదువుకున్నాం. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గూర్చి అనేకుల వలన వింటిని. అననీయ అంటున్నాడు, ఇతడు నమ్మకమైన వాడా? అసలు ఈయన మంచివాడు కాదు ప్రభు అన్నాడు అననీయ. దేవుని ఎరిగిన వ్యక్తి అంటున్న మాట, ఒక క్రైస్తవుడు అంటున్న మాట. అతను చేతులు పెడితే పౌలు గారికి కళ్ళు వస్తే పిల్లలు. ఆయన అంటున్న మాట ఏంటంటే ఇతడు మంచివాడు కాదు అన్నాడు. సాక్షాత్తు దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే నమ్మకమైన వాడు అని మాట్లాడుతున్నాడు. నమ్మకమైన వాడు అంటే ఆయన నమ్మకమైన వాడు కాదని మాట్లాడుతున్నాడు పిల్లలు. మనుషులు ఈ విధంగా సాక్ష్యం ఇస్తే దేవుడు అన్నాడు హింసకుడు అంటున్నాడు ఇతను నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడిగా ఎంచాలి అంటే కొంత పరిశీలన చేయాలి. నమ్మకమైన వాడిగా ఎంచాలంటే కొన్ని సాక్ష్యాధారాలు కావాలి, కొన్ని సాక్షులు కావాలి, కొందరు సాక్షులు కావాలి. నమ్మకమైన వాడిగా ఎంచాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి ఖచ్చితంగా. కానీ ప్రభు అంత పరిశీలించి నన్ను నమ్మకమైన వానిగా ఎంచాడు అని మాట్లాడుతున్నాడు. గమనించని మాటలు ప్రియ. ఎవరు ఇస్తారండి? ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఎవరైనా చెప్పండి. కానీ దేవుడు ఇస్తున్నాడు ప్రియ. మనుష్యుడు ఇవ్వలేనిది దేవుడు ఇస్తున్నాడు. ఏం చూసి ఇస్తున్నాడు? మీరు ఆలోచించండి. ఏదైనా చూసేవాళ్ళు కదా పౌల్లో. అంత దూషకుడు, అంత హింసకుడు, అంత హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నన్ను నమ్మకమైన వానిగా ఎంచాడు. దేవుని పరిచర్య చేయటం అంటే మామూలు విషయం కాదు ప్రియులారా. రంపములతో కోయబడ్డారు, ఖడ్గములతో చంపబడ్డారు,